ఈ రోజుల్లో మన సమాజంలో జరిగేవి ఏంటండి, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధాలు ఆడడం, లేదా ఇతరుల్ని వారి మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం, వారిని మాటల ద్వారా హింసించడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అయితే బైబిల్లో మనకి యెజబెల్ ఏం చేసిందంట, నాబోతు యొక్క ద్రాక్ష తోటను తన భర్తకి ఎలా ఇప్పించిందంట, ఇద్దరు పనికి మాలిన వారిని అబద్ధ సాక్ష్యం చెప్పుటకు పెట్టి అతన్ని చంపించిందండి. మరి ఈ రోజుల్లో చాలా మంది అబద్ధాల వెనుక, అబద్ధ సాక్ష్యాల వెనుక పరిగెడుతున్నారు. మీకు ఇంత మనీ ఇస్తాము, లేదా ఇంత ఇది చేస్తాము మీకు అన్నప్పుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా లొంగిపోతారు. మన పరిస్థితి ఎలా ఉంది? మరి అలాంటి పనికి మాలిన వారు అబద్ధ సాక్ష్యం పలికారంట. మరి ఈ రోజులో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే మరి దేవుడి వాళ్ళు అంటున్నాడు, నువ్వు ఒక పనికి మాలిన వాడవుగా ఉన్నావు అని దేవుడు చెప్పినాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు పనికి మాలిన వాడిగా ఉన్నావు, కానీ నా దగ్గరకు వస్తే నిన్ను పనికొచ్చేవానిగా, నిన్ను సమాజానికి పనికొచ్చేవానిగా, నీకు నువ్వు ఉపయోగపడేవాడిగా, లేదా నీ కుటుంబానికి ఉపయోగపడేవాడిగా, సమాజానికి పనికొచ్చేవాడిగా నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడతావో నువ్వు దేవునికి పనికి మాలిన వాడవని గుర్తుపెట్టుకో. నువ్వు నిజాయితీగా ఉంటే, యథార్థంగా ఉంటే దేవునికి పనికొచ్చేవానిగా ఉంటావు. కాబట్టి గ్రహించి మనం ముందుకు సాగిపోతాం. ఆమేన్.